నమస్తే అండి. సమంత పెళ్లి చేసుకున్నటువంటి ఈ రాజ్ నెడమూరు ఎవరు? ఈయన కథ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇతను తిరుపతి లో పుట్టారనే విషయం చాలా మందికి తెలియదు. 1975లో ఈయన తిరుపతిలో జన్మించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎస్వియులో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు ఆయన. ఆ తర్వాత యూఎస్ వెళ్ళి అక్కడ ఉద్యోగం కూడా చేశాడు. 1975లో పుట్టాడు. ఆ తర్వాత బీటెక్ చేశాడు. ఆ తర్వాత యూఎస్ వెళ్ళాడు, అక్కడ ఉద్యోగం చేశాడు. అక్కడ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వడం జరిగింది డైరెక్టర్. 2002వ సంవత్సరంలో షాజీ.com అనే ఒక సినిమాని చేశాడు అనమాట, డైరెక్టర్గా చేశాడు. సో ఆ సినిమాతో మొదటిసారిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. బాగా హైలైట్ అయింది ఏంటంటే ఫ్యామిలీ మెన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నాడు. దీంట్లో సమంత నటించింది. ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఇది చేసిన తర్వాత నుంచే నాగ చైతన్యకి సమంతకి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి, వివాదాలు స్టార్ట్ అయినాయి. అలా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది ఈ ఫ్యామిలీ మెన్ అనే ఒక వెబ్ సిరీస్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే దాంట్లో ఓవర్ ఎక్స్పోజింగ్ ఉంటుంది అనమాట సమంతది. అదేవిధంగా మంచి సీన్లు అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ వెబ్ సిరీస్లో చేయడం అయితే జరిగింది. సో దాంట్లో సమంత కూడా చేశారు. ఈ సీజన్ 2లో సమంత నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లుగా చెప్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు ఒకటయ్యారనమాట. సో ఇతని కథ వచ్చేసి ఆంధ్రనే, తిరుపతిలో పుట్టినాడు, వేరే దేశం వెళ్ళినాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేసినాడు, ఇండియా వచ్చినాడు, బాలీవుడ్లో స్థిరపడినాడు. ఇప్పుడు సమంతకి ఇది రెండో పెళ్ళి, ఆయనకు కూడా రెండో పెళ్ళి. అతను ఇంతకుముందు శ్యామిలి అనే ఒక మహిళని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. మరి ఆమెకి డివోర్స్ ఇచ్చిన లేదు తెలియదు. ఆయన వైఫ్ మాత్రం ఒక సెన్సేషనల్ పోస్ట్ అయితే పెట్టిందనమాట. దాని గురించి నేను ఇందాక కూడా మాట్లాడాను. అదనమాట రాజ్ నెడమూరుకి సంబంధించినటువంటి ఒక చిన్న స్టోరీ.